ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ హోలీ. నిన్నే ప్రీమియర్ షో దిల్ రూబా మూవీ చూశాను. నిన్నే నైట్ పెట్టేద్దాం అనుకున్నాను, అప్పటికి 10 o'clock అయిపోయింది. సో ఎందుకని చెప్పి ఈ రోజు ఉదయమే చేసి పెట్టాను. దిల్ రూబా మూవీ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైతే చూడలేదో చూడండి. అండ్ ఈ కోర్టు మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్ డేవిడ్సన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ముందుగా నాని అన్న కోసం మాట్లాడాలి. చాలా మంది ఆ వీడియో చూసే ఉంటారు. నాని అన్న ఒక మాట చెప్పారు, అదేంటంటే ఇప్పుడు ఏదైతే ప్యారడైజ్ టీజర్ మీరు చూసారో, అప్కమింగ్ మూవీ 2026లో రాబోతుంది. ఈ కోర్టు సినిమా మీకు సాటిస్ఫై చేయకపోతే నెక్స్ట్ వచ్చిన ఆ ప్యారడైజ్ అంటున్నానండి, ఆ హిట్ 3 సినిమా చూడకండి అని చెప్పేసి అన్నాడు నాని అన్న. ఆ మాట నిలబెట్టుకున్నారా నిలబెట్టుకోలేదా అది చూసేద్దాం. అండ్ డైరెక్ట్ గా ఈ సినిమా స్టోరీ విషయానికి వెళ్ళిపోదాం. నేను స్టోరీ పెద్దగా డీటెయిలింగ్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ట్రైలర్ లోనే చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. స్టోరీ చాలా సింపుల్. ఇద్దరు మైనర్స్ ఉంటారు, అంటే మైనర్స్ అంటే తెలుసు కదా, 18 years బిలో ఉన్న వాళ్ళని మైనర్స్ అంటారు. సో వీళ్ళిద్దరూ లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. ఆ లవ్ స్టోరీ అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అవన్నీ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసే ఉంటారు. హీరోయిన్ ఇంటర్మీడియట్, హీరో ఏమో ఇంటర్మీడియట్ చేసాడు కానీ సబ్జెక్టులు ఉండిపోతే దానివల్ల ఒక పని చేసుకుంటూ బతుకుతాడు అనమాట. ఒక వాచ్మెన్ కొడుకు, బిలో మిడిల్ క్లాస్ అబ్బాయి అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ స్టార్ట్ అవ్వడం, ఈ శివాజీ క్యారెక్టర్ ఉంది, చూసే ఉంటారు ట్రైలర్ లో. ఆ అగ్రెషన్ అదంతా సూపర్ చేశారు శివాజీ గారు. అసలు చాలా బాగా చేశారు, ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగా ఇచ్చారు. అసలు ఇలాంటి క్యారెక్టర్ నాకు తెలిసి ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలని నేను అనుకుంటున్నాను. అతనికి బాగా సెట్ అయ్యింది ఆ క్యారెక్టర్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఆ స్టోరీ విషయానికి వస్తే, లవ్ చేసుకుంటే దొరికిపోతారు అనమాట. దొరికిపోతే లవ్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం కాదు, మైనర్స్ ఇంకేదైనా చేస్తేనే ప్రాబ్లం. సో ఇంకేదో అయ్యిందని చెప్పేసి తప్పుడు కేసు అది అని చెప్పేసి, అంటే వీళ్ళ పరువు పోకూడదని చెప్పేసి కేసు వేస్తారనమాట. ఈ రోషన్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ క్యారెక్టర్ మీద కేసు వేస్తారనమాట. కేసు వేసిన తర్వాత వీళ్ళకి లోయర్ మిడిల్ క్లాస్ కదా, అంత స్తోమత ఉండదు అనమాట. పెద్ద లాయర్స్ ని తేయడానికి అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు. సో చాలా ట్రై చేస్తూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. అండ్ కోర్టు జడ్జి బెయిల్ ఎప్పుడు పడితే అప్పుడు రిజెక్ట్ చేస్తూనే ఉంటది. సో ఈ టైంలో వీళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇది ఒక స్టోరీ అనమాట. ఇంకో స్టోరీ ఏంటంటే, ప్రియదర్శి ఉంటాడు అనమాట. ప్రియదర్శి సాయి కుమార్ యాక్టర్ తెలుసు కదా, అతని దగ్గర జూనియర్ లాయర్ కింద ఎప్పటి నుండో పనిచేస్తూ ఉంటాడు, అసిస్టెంట్ కింద. అంటే అతని డ్రీమ్ ఏంటంటే ఎప్పటికైనా ఒక కేసు అతను ఓన్గా హ్యాండిల్ చేద్దాం అని అనుకుంటాడు. కానీ సాయి కుమార్ దాన్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ సాయి కుమార్ పెట్టిన టెస్ట్లోని అతను ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాడు అనమాట. సో ఎప్పుడు ఆ కేసు ఒక్కడే హ్యాండిల్ చేయలేడు, అంటే ఎప్పుడు ఆ కేసెస్ రాదు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ రోషన్ అనే క్యారెక్టర్ ఉంది కదా, అయితే ఇది ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసు వాళ్ళు వచ్చి అలా తిరుగుతూ ఉంటే ఒక అతను వచ్చి సాయి కుమార్ని రికమెండ్ చేస్తారనమాట. ఒకసారి మీరు ఈ ఊరు వెళ్ళండి, అతను చాలా సీనియర్ లాయర్, అతను అయితే బాగా హ్యాండిల్ చేస్తారని చెప్పి ఒక అతను సజెషన్ ఇస్తారు. అయితే వెళ్తారు, కానీ సాయి కుమార్ అది చూసి ఈ కేసు మనం హ్యాండిల్ చేయడం కష్టం, అంటే సంథింగ్ పాక్సో సంథింగ్, నేను కరెక్ట్గా పలుకుతున్నాను లేదు తెలీదు, ఈ మధ్యనే అది వచ్చిందంట. సో అలాంటి కేసులు మనం తీసుకోకూడదు, సెక్షన్ అది వేరే సెక్షన్, చాలా డేంజర్ సెక్షన్, అది మనం తీసుకోకూడదని చెప్పి సాయి కుమార్ రిజెక్ట్ చేసేస్తాడు. కానీ ప్రియదర్శికి వీళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి ఆ కేసు పోరాడతాడు. అసలు ఆ కేసు ఎలా పోరాడాడు, అసలు ఎలా కనిపెట్టాడు, ఎవిడెన్స్లు ఏంటి, అదంతా మీకు తెలియాలంటే, ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్ అదంతా మీకు తెలియాలంటే పక్కాగా ఎంజాయ్ చేస్తారు. అది మీకు తెలియాలంటే పక్కాగా సినిమా చూడాల్సిందే. హర్షవర్ధన్ యాజ్ లాయర్ అండ్ ప్రియదర్శి యాజ్ లాయర్ ఇద్దరు సెట్ అయిపోయారు. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్లు, డిబేట్స్ ఉంటాయి అనమాట. చాలా బాగా చేశారు. అండ్ ప్రియదర్శి యాక్టింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు లాయర్కి ఇంత, అంటే లాయర్ అంటే చాలా పెద్ద పొజిషన్, అది అంతది హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ తీశారు యాక్టింగ్. ప్రియదర్శి అయితే సూపర్. అబ్బాయి రోషన్ కూడా బాగా చేశాడు యాక్టింగ్. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఇరిటేషన్ వచ్చింది భయ్య. అబ్బాయిను హీరోయిన్ ఫోన్లో మాట్లాడుకుంటారు. ఆ ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు మరి తప్పదులే, అది మరి ఆ ఏజ్ కదా, నిబ్బి ఏజ్ కదా, ఆ టైంలో మనం కూడా చాలా చేసాం అలాంటివి, మీరు చేసే ఉంటారు అలాంటివి. అవి కొంచెం చిరాగ్గా ఉంటాయి. కానీ కోర్టు సీన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, నేను డెఫినెట్ గా చెప్తున్నా. ఇంకా రెస్ట్ ఆఫ్ ది మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మదర్ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు, ఫాదర్ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు, మావయ్య క్యారెక్టర్ అయినా అవ్వచ్చు, వీళ్ళందరూ అయితే బాగానే చేశారు, నో డౌట్. డైరెక్టర్ కూడా ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు. అంటే ఆ డైరెక్షన్ ఎక్కడా కూడా తగ్గకుండా, అంటే బాగా రియాలిటీగా చూపించారు.
ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ గా అలాగా సీన్స్ ఏమీ లేవు. మ్యూజిక్ కూడా ఓకే, సినిమాటోగ్రఫీ ఇదంతా కూడా బానే ఉంది. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 3.25 స్టార్స్. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఎవరో ఒక పెద్ద యూట్యూబర్ కోర్టు రివ్యూ చేశారు మనలాగే, ఏదో సంథింగ్ చెప్తున్నారు. కోర్టు సినిమా అంటే ఇలా ఉండాలంట, కోర్టు సీన్స్ అంటే ఇలా ఉండాలంట, అంతేగాని బాత్రూమ్ లో ఫైట్లు ఏంటి, ట్రైన్ లో ఫైట్లు ఏంటి అని అంటున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలకి దేనికి వెళ్తారు భయ్య? పెద్ద సినిమాలకి వెళ్ళేదే హీరో ఒక విలన్ ని కొడితే అది చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మరి ఆ ఫైట్ సీన్స్ లేకుండా సింపుల్ గా అలాగ పెట్టేస్తే ఎవరు చూస్తారు? అసలు ఫ్యాన్స్ హట్ అవరా? ఇప్పుడు మీతో ఇదే వచ్చిన ప్రాబ్లం. ఈ పెద్ద పెద్ద యూట్యూబర్లో కొంతమంది రివ్యూవర్స్ ఉంటారు, వీళ్ళతో ఇదే వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు హీరో కొత్తగా ఏదైనా ట్రై చేసాడు అనుకోండి, అంటే ఫైట్స్ లేకుండా కొంచెం కొత్తగా ఏదో ట్రై చేసి ఒక సినిమా తీద్దాం అనుకున్నాడు, ఒకవైపు ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టేస్తారు. ఏంటన్నా ఈ సినిమాలు, ఎలాంటి సినిమాలు మీరు చేయకుండా అన్నా, మంచి వైలెన్స్ ఉన్న సినిమాలు, మాస్ సినిమాలు కావాలన్నా అని అంటారు. పోనీ మాస్ సినిమాలు తీస్తే మళ్ళీ రివ్యూవర్లు వచ్చి ఏంటి ఎప్పుడు ఆ నరుక్కోవడం, చంపుకోవడం ఇవేనా, ఇదేనా? అసలు పెద్ద హీరోలకు ఉన్నంత ప్రాబ్లం వీళ్ళకి ఏం తెలుస్తుంది భయ్య? ఇలా అంటే అలా అంటారు, అలా అంటే ఇలా అంటారు. ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైన హీరో ప్రభాస్, రాధేశ్యామ్ సినిమా తీసుకోండి. మొన్నటి వరకు అన్న ఏంటన్నా ఎప్పుడు యాక్షన్ సినిమాలు, కొట్టుకోవడం, చంపుకోవడమే అని చెప్పేసి అని అంటే, మంచి అప్పుడులాగా లవ్ స్టోరీ సినిమాలు చేయండి, లవర్ బాయ్ క్యారెక్టర్ చేయండి, డార్లింగ్ టైప్ చేయండి అన్న అని అంటే కష్టపడి రాధేశ్యామ్ తీశారు. ఓకే, రాధేశ్యామ్లో చాలా ఫాల్ట్స్ ఉన్నాయి, కాదనట్లేదు. కొన్ని రాధేశ్యామ్ తీశారు, అది చాలా మంచి మూవీయే. ఏవో కొన్ని ఏవో 2-3 ఫైట్స్ పెట్టకపోవడం వల్ల ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, కానీ అది సినిమా చాలా ఫీల్ గుడ్ మూవీయే. అది ఎందుకు ఫ్లాప్ చేశారు? అది తీసిన వెంటనే యాక్షన్ సినిమాలు చెయ్యన్నా అంట. యాక్షన్ సినిమాలు ఓకే హిట్ అవుతున్నాయి, కాదనట్లేదు. ఈ యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు, హిట్ అవుతున్నాయి, అన్నీ ఓకే, కానీ ఇంకా ఎక్కడో నెగిటివిటీ. ఏంటి ఎప్పుడు చంపుకోవడం అయినా, ఎప్పుడు హీరో వాడినేసి వస్తాడే, ఏంటిది మాస్, ఎప్పుడు మాస్ అని అంటారు. ఎలాగైనా ప్రాబ్లమే మీతో. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్కి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బట్ ఈస్ సైనింగ్ ఆఫ్.